హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మీ విలేజ్ లావణ్య 4321. మేము మా ఫ్యామిలీ మెంబర్స్ అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, మేము మా బావ వాళ్ళందరూ కలిసి అయితే బయట అయితే ఈ ఫిష్ ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. చూసారా, చేతు అయితే ఇదే ఇక్కడ ఇవి ఉంటాయి అవి ఉంటాయి అనేసి అయితే వీటిని అయితే చూసేస్తూ ఉన్నాడు. లక్కీ అయితే కూర్చొని ఉందనమాట. ఇక మేము ముగ్గురమే అయితే వచ్చాము. బావ వాళ్ళ ఫ్యామిలీ అయితే బండ్లో అయితే వచ్చేస్తారు అక్కడికి. ఇక మా వారు అయితే టౌన్లోనే ఉన్నారనమాట. ఇక మేమైతే బస్కి అయితే బయలుదేరుతున్నాము. లక్కీ నేను చేతు అయితే బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. అమ్మ ఇది జాయింట్ వీల్ ఎక్కాలా అనేసి అయితే అడుగుతున్నాడు. నీకు ఇష్టమైతే ఎక్కరా లేకపోతే వద్దు అని అయితే చెప్తా ఉన్నాం అనమాట. ఇక మనమైతే ఫిష్ ఎగ్జిబిషన్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ ఏంటంటే డాల్ఫిన్ నోట్లో నుంచి అయితే దారి పెట్టారనమాట. చూడడానికే భలే అనిపించింది. చూసారా, ఇంకా లోపలికైతే వెళ్దాము, అక్కడ ఏమేమి ఉన్నాయి అనేసి చూద్దాము. ఈ లోపల అయితే మా వాళ్ళు అయితే టికెట్లు అయితే తీసుకురావడానికి అయితే వెళ్ళారనమాట. ఇక్కడ ఒకటైతే మాకు ప్లస్ పాయింట్ అయింది. ఏంటంటే టికెట్స్ తీసుకొని వెళ్ళడానికి వెళ్ళారు కదా, అంటే పెద్దవాళ్ళకి మాత్రమే టికెట్స్ అంట, ఇంక పిల్లవాళ్ళకైతే టికెట్ లేదంట, ఫ్రీ అంట. అంటే 9th క్లాస్ వరకు టికెట్ లేదనైతే చెప్పారంట. మా వాళ్ళ హ్యాపీ అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. ఇక మనిషికి వచ్చి టికెట్ వచ్చి 50 రూపీస్ పడింది. నాకు మా వారికి వచ్చి 100 రూపీస్ అయింది. మా బావకి అక్కకి వచ్చి 100 అయిందనమాట. మొత్తం 200 అయింది. ఇక మేమైతే లోపలికైతే వెళ్తున్నాము. చూసారా, లోపలికైతే వెళ్తూ ఉన్నాం అనమాట. లోపలికి వెళ్ళే ముందు అయితే ఒక్కసారి అయితే మీకైతే చూపిస్తాను రండి. అంటే ఒక్కసారి మొత్తం అయితే టోటల్ మొత్తం అయితే చూసారంటే మొత్తం ఇలా ఉందన్నమాట. నిజంగా మాకు అంటే పల్లెలో ఉండే వాళ్ళకి ఇలాంటివి పెట్టినప్పుడు ఎలా ఉంటుందో తెలుసా అండి. చాలా అంటే చాలా ఎగ్జైటింగ్గా హ్యాపీగా ఉంటుంది. అసలు ఏదో పండగ జరిగినట్టే ఇంకా మాకు. ఇంకా అలా అనేసి వచ్చామన్నమాట. ఇంకా ఫిష్లు అయితే చూద్దాము. చూసారా, ఫిష్లు అయితే ఇవి పెట్టున్నారు. మా పిల్లలు ఏమంటున్నారంటే 1 or 2 అయితే చూడనట్టువి అయితే ఉన్నాయన్నమాట. ఇంకా కొంతమంది మా పల్లెలో దొరికే చేపలే ఉన్నాయి. ఇక్కడ చేపలు ఎగ్జిబిషన్ అన్నారు, కొన్ని ఉన్నాయి అనేసి అన్నారనమాట. చూసారా, ఆల్మోస్ట్ మా పల్లెలో ఉండేటివే పెట్టారు, కాకపోతే కొన్ని మాత్రం మేము చూడనట్టువైతే పెట్టారు. ఇంకా వాటిని చూస్తూ ఎంజాయ్ అయితే చేస్తూ ఉన్నారనమాట పిల్లలు అయితే. ఇక మీరు కూడా చూసేయండి. ఇంకా అలా చాలా అయితే పెట్టేస్తున్నారు. ఇక ఇక్కడికైతే ఇంకా మా టౌన్ చుట్టుపక్కల అంటే తెలిసిన వాళ్ళు, రిలేషన్ వాళ్ళు చాలామంది అంటే చాలామంది కనిపిస్తూ ఉన్నారనమాట. ఇంకా వాళ్ళని అయితే పలకరిస్తూ ఉన్నాము. మా బావ అయితే చూసారా, లోపలుండే మా రిలేటివ్ అయితే పలకరిస్తున్నారు. ఇక అక్కడి నుంచి వెళ్ళే ముందుకి ఇలా అయితే గ్లాసెస్ అయితే పెట్టేస్తున్నారనమాట. వాటిని కొట్టాలని చెప్తా ఉన్నారు. అవన్నీ కొడతామైతే అనేసి మా పిల్లలు అయితే గోల అయితే స్టార్ట్ చేసేసారనమాట. ఇంకా మాతోటి అంతే. చూడండి నాన్న, మొత్తము లోపలికి వెళ్ళేసి జాయింట్ వీళ్ళు ఇంకా అవన్నీ ఎక్కేసి వచ్చేటప్పుడు అయితే అంతా కొడుతురు రాను అనేసి అయితే తీసుకొని వచ్చాము నచ్చజెప్పి. మరి ఇంకా వాళ్ళైతే వచ్చేసారనమాట. ఇక్కడికి వచ్చి చూస్తే పిల్లలు చూసారా ఎన్ని ఉన్నాయంటే ఆడుకునేవిటివి అన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా మా పిల్లలు ఆనందానికి అవధులే లేవన్నమాట. అంత హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నారు. ఇక్కడ ఏంటంటే ఈ జాయింట్ వీల్ ఏంటంటే పడవ జాయింట్ వీల్ లాగా ఉంది. చాలా అంటే చాలా తిరిగేస్తుంది అనమాట. మా వాళ్ళు లోపలికి వెళ్ళగానే కన్ఫ్యూజ్ అయితే అయ్యారనమాట, ఏం ఎక్కాలో ఏం ఎక్కకూడదు అనేసి. ఈ లోపల మాకైతే ఇదైతే కనిపించింది, గోస్ట్ హౌస్ అంట. గోస్ట్ హౌస్ చాలా అంటే చాలా థ్రిల్లింగ్గా ఉంది. ముందుగానే మనం హర్రర్ మూవీస్ ఎక్కువ చూస్తూ ఉంటాం కదా, అందువల్ల అయితే చాలా అంటే చాలా థ్రిల్లింగ్ అనిపించింది అనమాట. ఇంకా లోపలికి అయితే వెళ్దాము అనేసి అనుకుంటా ఉన్నాము.
టికెట్స్ అయితే మాకు ప్రజెంట్ దొరకలేదన్నమాట. కొంతమంది అయితే లోపలికి వెళ్ళున్నారు, అంతవరకు వెయిట్ చేయండి అని చెప్పారు. ఈ లోపలైతే మేమైతే ఇవంతా చూస్తున్నాం అనమాట. బోటింగు ఇలా అయితే చూస్తూ ఉన్నాము, డిస్కషన్స్ అయితే చేస్తున్నాం అనమాట. అంటే దాని లోపల నుంచి వచ్చినాక ఏవేవి ఎక్కాలి ఏవేవి ఎక్కకూడదు అనేసి అయితే ఇలా డిస్కషన్ చేస్తూ ఉన్నాము. ఇక్కడైతే పిల్లలు చూసారా ఎంత బాగా ఆడుకుంటున్నారో. నాకు అయితే ఎక్కాలనిపించింది, కానీ మనమైతే ఎప్పుడైతే పడవలో అయితే ఎంతవరకు అయితే వెళ్ళలేదు. అదృష్టం ఉంటే వెళ్దాము అనేసి అనిపించింది. కాకపోతే కనీసం ఇదన్నా ఎక్కుదాం అనేసి అనుకున్నాను. కాకపోతే ఓన్లీ పిల్లలకే అనమాట, పెద్దవాళ్ళకి లేదు. ఇక్కడైతే ట్రైన్ అయితే పోతుందన్నమాట, క్రోకడైల్ ట్రైను చూసారా. ఇంకా అయితే పిల్లలు అయితే పిలుస్తూ ఉన్నారనమాట, రామా వెళ్దాము, వాళ్ళైతే వచ్చేస్తున్నారు, ఇంకా మనమే వెళ్దాము అనేసి. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది చూడగానే అనమాట. ఎందుకో మీకు తెలుసు కదా, హర్రర్ మూవీస్ ఎక్కువ చూస్తూ ఉంటాను కాబట్టి నాకు అదొక థ్రిల్లింగ్ అనమాట. లోపలేముంటుంది అనేసి ఇంకా లోపలికి వెళ్తానే విచిత్రమైన సౌండ్స్, అరుపులు ఇవన్నీ అయితే పెట్టున్నారనమాట. అంటే మనము ఎగ్జైటింగ్గా అంటూ అంతేం లేదు, కాకపోతే భయపడే వాళ్ళు భయపడి ఉండొచ్చేమో. నాకైతే అంత భయం అయితే అనిపించలేదన్నమాట. ఇక్కడ చూసారా, అంటే మనుషులు ఎముకలు ఉంటాయి కదా, ఓన్లీ బోన్స్ మాత్రమే పెట్టున్నారు. మీకు చూపిస్తారా అండి, చూసారా, బోన్స్ మాత్రమే పెట్టున్నారు. 1 or 2 అలా ఉన్నాయన్నమాట. నేనేమనుకున్నానంటే అంటే బొమ్మలాగా కొంచెం వేషాలు వేసుకొని అరుస్తూ అలా ఉంటాయేమో అనేసి అనుకున్నాము. కాకపోతే అలాగేం లేదనమాట. కొన్ని విచిత్రమైనవి భయంకరమైనవి అలా సెట్ చేసి ఇలా సౌండ్స్ పెట్టి ఇలా అయితే పెట్టున్నారు. పిల్లలు కూడా అంత థ్రిల్లింగ్ ఏమో అవ్వలేదు. మాకైతే ఈ టికెట్ తీసుకొని లోపలికి వచ్చింది అయితే వేస్ట్ అనిపించింది అనమాట. నిజంగా చాలా అంటే చాలా వేస్ట్ అయింది. చూసారు, ఇవే అయితే ఉన్నాయి. ఇంకా మేమైతే జాయింట్ వీల్ అయితే ఎక్కలేదనమాట. జాయింట్ వీల్ వచ్చి మా తోడుకోడలు లక్కీ వీళ్ళైతే వెళ్ళిపోయారు అక్కడికి. ఇంకా మేమైతే పడవ ట్రైన్ అని పడవ ఇది అని చెప్పాను కదా జాయింట్ వీల్ అని, అదైతే ఎక్కామన్నమాట. ఒక పాప అయితే దాంట్లో ఓని అరుస్తుంది, ఏడుస్తుంది, చాలా అంటే చాలా ఏడుస్తుంది అనమాట. మా చైతిగాడికి అది నచ్చలేదు, చాలాసేపు ఏడ్చాడు వాడు కూడా, నాకు నచ్చంది ఎక్కిచ్చారనేసి. సరే నీకేది నచ్చిందో దాన్ని ఎక్కుదాం పదిరా అని చెప్పాము. అటు చెప్తానే వచ్చాడనమాట. దీని దగ్గర తీసుకొని వచ్చాడు. దీన్ని ఏంటంటే అటు సైడ్కి ఇటు సైడ్కి తొయ్యడం అనమాట. అంటే వాడు బాల్ లోపల ఉన్నట్టు ఫీల్ అవుతూ ఉన్నాడు. ఇంకోటి ఏంటంటే ఎక్కువ బలం ఉంది నాకు అన్న ఫీలింగ్లో ఉన్నాడనమాట. అలా ఉండడం కూడా వాళ్ళ స్ట్రెంగ్త్ని వాళ్ళకి గుర్తు చేయడం కూడా చాలా బెటర్ అనిపించింది అనమాట. ఇంకా మొత్తం అయిపోయింది. ఇంకా షాపింగ్ కూడా చిన్న చిన్న షాపులు ఉంటే చూసుకొని అయితే వచ్చేసాము. ఇంకా ఆ నుంచి వచ్చేస్తే ఇలా ఇవి పెట్టున్నారనమాట ఇమేజెస్ని. వాటిలలో అయితే ఫొటోస్ తీసుకుంటా ఉన్నారు కొంతమంది. నేను అలా ఫొటోస్ తీద్దామనేసి తీయండిరా బాబు అనేసి మా పిల్లలకి ఫోన్ అయితే ఇచ్చానమాట. ఇంకా వాళ్ళు తీస్తూ ఉన్నారు. అలా అయితే జరిగిందండి. ఈ రోజు అయితే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. మరి